ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. ఉదాహరణకి బ్రెస్ట్ క్యాన్సర్తో లేకపోతే కొన్ని క్యాన్సర్స్తో బాధపడుతున్న వాళ్ళు డయాగ్నోసిస్ అయ్యాక వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకున్న క్రమంలో డూ దే హ్యావ్ నార్మల్ యాక్టివిటీ లైక్ నార్మల్ సెక్షువల్ యాక్టివిటీ కావచ్చు, భర్తతో టైం స్పెండ్ చేయడం, ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడం ఇవన్నీ జరుగుతుందా? బికాజ్ ఒక నేనేదో హట్కే, నేను అబ్నార్మల్ అనే ఫీలింగ్లోకి వచ్చేస్తారు. సో వాట్ యూ టిపికలీ అడ్వైస్, హౌ టు బీ సెన్సిటివ్ అని భర్తలకి ఏం చెప్తారు? అంటే ఒకటండి, ఎమోషనల్ సపోర్ట్ మరి భార్యలకి భర్త ఇవ్వాలి ఈ టైంలో. అంటే ఇదివరకు ఉన్నంత యాక్టివ్ లైఫ్ స్టైల్ ఉండకపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు వాళ్ళ యొక్క సెక్షువల్ లైఫ్ కానివ్వండి, లేకుంటే వాళ్ళ యొక్క సోషలైజింగ్ కానివ్వండి, ఇదివరకు ఉన్నంత ఉండకపోవచ్చు. కొంచెం డిస్టెన్సింగ్ అవుతుంది, కొంచెం వాళ్ళు మూడు లోగా ఉంటుంది. ఎస్పెషలీ కీమోథెరపీలో ఉన్నప్పుడు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ కీమో ఇస్తున్నప్పుడు చాలా వరకు ఓవరియన్ సప్రెషన్ జరుగుతుంది. సో కాబట్టి ఈస్ట్రోజన్ పొజిషన్ యొక్క లెవెల్స్ తక్కువ ఉంటాయి. సో అలాంటి అప్పుడు మరి స్పౌస్ అర్థం చేసుకోవాలి. సో వాళ్ళకి సపోర్ట్ చేస్తూ, వాళ్ళు ఎంకరేజ్ చేస్తూ, అంటే ఒకటండి ఇందులో బయటపడాలంటే వన్ వే ఈజ్ స్పౌస్ కానీ ఫ్యామిలీ ఫ్రెండ్స్, అంత మాత్రం కాదు, సోషలైజింగ్ కూడా ఇంపార్టెంట్. మనం ఐసోలేట్ చేసుకుని లోపలని ఎవరికి కనబడకుండా మనం ఐసోలేట్గా ఉండాలంటే యూ కెనాట్ బీట్ ఇట్. ఏదో ఒక రకంగా సమ్ యాక్టివిటీస్లో బయటకు రావడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ సార్ ఈ కాంటెక్స్లో అగైన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ దిస్ వెరీ సెన్సిటివ్ క్వశ్చన్, చాలామంది బ్రెస్ట్ క్యాన్సర్తో బాధపడి బ్రెస్ట్ రిమూవల్ తప్పనిసరి పరిస్థితుల్లో మీరు సర్జరీ చేసేయాల్సి వస్తుంది సార్. హౌ డు పీపుల్ డీల్ విత్ దట్? విమెన్కి అది ఒక చాలా పెద్ద ఒక స్టిగ్మా లాగా ఉండిపోతుంది. నేను 100% చాలా, అంటే దిస్ ఈజ్ వెరీ రెలవెంట్ అండి. మరి ఇది ఈ ప్రశ్న ఎంత ప్రాముఖ్యం అంటే, ఒక ఆడవాళ్ళకి మరి బ్రెస్ట్ అనేటువంటిది ఇట్స్ ఎ సింబల్ ఆఫ్ దర్ విమెన్హుడ్. ఒక రకంగా చెప్పాలంటే ఒక ఆర్గన్ మనం తీసేస్తున్నామంటే మరి ఒక సైకలాజికల్గా చాలా ఇంపాక్ట్ ఉంటుంది. అంటే అందుకే నేను చెప్తున్నాను కదా, ఈ ఇటీవల ట్రీట్మెంట్స్లో ఎట్లా ఉందంటే టోటల్ ఆర్గన్ రిమూవల్ లేదు. ఇప్పుడు అర్లీ డయాగ్నోసిస్ అయితే ఓన్లీ బ్రెస్ట్ కన్జర్వింగ్ సర్జరీ చేస్తున్నాం. రైట్. సో ఇదివరకు రాడికల్ మాస్టెక్టమీస్ అని చేసేవాళ్ళం, తర్వాత మోడిఫైడ్ రాడికల్ మాస్టెక్టమీస్, ఇప్పుడు బ్రెస్ట్ కన్జర్వింగ్ సర్జరీస్ అని చేస్తున్నాం. ఈక్వల్ అవుట్కమ్స్తో. అంటే ఏంటి, అర్లీ స్టేజ్లో డయాగ్నోజ్ అయితేనే బ్రెస్ట్ కన్జర్వింగ్ సర్జరీ పాసిబుల్ ఉంటుంది. పెద్ద గడ్డ వచ్చినప్పుడు చేయలేకపోవచ్చు, రొమ్ము పూర్తిగా తీసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో కనుక ఒకవేళ రొమ్ము పూర్తిగా తీయవలసి వచ్చినా కూడా పానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దెర్ ఆర్ లాట్ ఆఫ్ రీకన్స్ట్రక్షన్ ఆప్షన్స్ టుడే. అవును, సేమ్ సిట్టింగ్లో రీకన్స్ట్రక్షన్ చేయొచ్చు, లేకపోతే ట్రీట్మెంట్ అయిన తర్వాత కూడా బ్రెస్ట్ రీకన్స్ట్రక్షన్ చేయవచ్చు. తమ ఓన్ టిష్యూస్తోనే చేయొచ్చు, లేకుంటే బయట నుంచి ఒక ప్రాసెస్ పెట్టినా కూడా రీకన్స్ట్రక్షన్ చేయవచ్చు. సో అంటే యూ కెన్ గెట్ బ్యాక్ యువర్ కాన్ఫిడెన్స్. మీరు ధైర్యంగా సమాజంలో ఎలాంటి సిగ్గు పడకుండా ఉండటానికి అన్ని రకాల ఆప్షన్స్ ఉన్నాయి. ఏమీ లేదనుకోండి, ప్రస్తుతానికి రీకన్స్ట్రక్షన్ ఇప్పుడు వద్దు, టోటల్ బ్రెస్ట్ తీసేశారు అనుకున్నా కూడా ఆర్టిఫిషియల్ ప్రాసెస్ అందుబాటులో ఉన్నాయి. సో అట్లీస్ట్ అంటే అవి మనం వాడుకొని కూడా యూ కెన్ ఈజీలీ మూవ్ అరౌండ్. అంటే నలుగురు మధ్యలో వెళ్ళాలి, నాకు ఎంతో సిగ్గుగా ఉంటుందని భయపడే అవసరం లేదు.